మల్కాజ్గిరి దేశంలోనే అత్యంత ఓటర్లున్న లోక్సభ సెగ్మెంట్. అంటే ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చుకుంటూ వస్తుందా? ఎట్లుంది, మీరు ఏమనుకుంటుర్రా? ఏమీ లేదు నాన్న, ఏమీ లేదు. ఏది ఒక్కటి కూడా కాలేదు. పింఛన్లు కాలేవు, గృహలక్ష్మిది కాలేదు, ఏది కాలే. పార్టీని చూసేం లేదు. ఎవరన్నా మనకు మంచి చేస్తారంటే వాళ్ళకి వేస్తాం. అట్లా మామూలుగా కాంగ్రెస్ అప్పుడు ఫామ్ అయిపోయింది ఎంపీగా, కానీ అతను ఏం పట్టించుకోలేదు. 10 ఇయర్స్లో ఇంతవరకు ఎప్పుడు కరెంట్ పోలేదు కేసీఆర్ ఉన్నప్పుడు. పబ్లిక్ ఒపీనియన్ అంటే మ్యాక్సిమం నేను చూసినంత వరకు చాలామంది ఏం ఫీల్ అవుతున్నారు అంటే ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళకి ఓటేద్దాము. చాలా మట్టుకు కాంగ్రెస్ అని అంటున్నారు రేవంత్ రెడ్డి. ఇప్పుడు ఎవరు దీన పరిస్థితులు లేరు, అందరికి మంచి మంచి పొజిషన్లే ఉన్నారు. అంత అధివారం కూడా తెలంగాణలో లేదు. సో ఆఫ్ రేట్ అయినా పెట్టేది. వచ్చే ఇన్కమ్, గవర్నమెంట్కి వచ్చే ఇన్కమ్ ఆపేసి ఫ్రీ పెట్టేస్తే ముందుకు ఎట్లా ప్రజాపాలన ఎట్లా నడుస్తుంది చెప్పండి. చదువుల మీద ఎంతమంది ఫీజులు కట్టలేక ఎంతోమంది ఉన్నాం. ఇప్పుడు నా అట్లాంటి పిల్లలు చదవాలంటే గవర్నమెంట్ స్కూల్లో వాళ్ళకి ఫెసిలిటీస్ పెట్టాల్సింది. సో నాయకుడిని చూసి ఓటేస్తావా, పార్టీని చూసి ఓటేస్తావా? అట్లా అని కాదు, మనకు వర్క్ ఎవరు బాగా చేస్తారు, పని చేసే వాళ్ళకి వేస్తే బాగుంటుంది కదా. పార్టీ మారిన వాళ్ళని నమ్మొద్దమ్మా, పార్టీ మారిన వాళ్ళని అస్సలు నమ్మొద్దు. మనుషులైనా వాళ్ళైనా కూడా, లేడీస్ అయినా కూడా అసలు ఎంత దౌర్జన్యంగా అంటే లేడీస్కి చెప్పొద్దు కానీ చాలా దౌర్జన్యంగా చేస్తారు లేడీస్ అయితే. ఏం ప్రయోజనం ఫ్రీ బస్ పెట్టి కూడా అప్పుడు. కరెంట్ బిల్లు కూడా మాపు కాలే మాకు. మల్కాజ్గిరి దేశంలోనే అత్యంత ఓటర్లున్న లోక్సభ సెగ్మెంట్. ఇంకా చెప్పాలంటే అన్ని వర్గాల ప్రజలు, అన్ని ప్రాంతాలకు సంబంధించిన ఓటర్లు ఇక్కడ ఉంటారు. ఇప్పటికే అన్ని పార్టీలకు సంబంధించిన అభ్యర్థులను పార్టీలు ఖరారు చేశాయి. ఇలాంటి టైంలో కాంగ్రెస్ సిట్టింగ్ సీటు కైవసం చేసుకుంటామనేసి అంటుంటే డబుల్ ఇంజన్ సర్కార్ తీసుకొస్తామనేసి బీజేపీ అధినాయకులు అంటున్నారు. ఇలాంటి టైంలో అసెంబ్లీ ఎలక్షన్స్ రిజల్ట్స్ని మళ్ళీ రిపీట్ చేసి ఇక్కడ పాగా వేస్తామనేసి బీఆర్ఎస్ నాయకులు అంటారు. ఇలాంటి టైంలో పార్టీల బలాబలాలు అట్లాగే అభ్యర్థుల గెలుపోటంపై ఈరోజు న్యూస్ లైన్లో గ్రౌండ్ రిపోర్ట్ ద్వారా మరిన్ని విషయాలను తెలుసుకుందాం. దేశంలోనే అత్యంత ఓటర్లున్న నియోజకవర్గం కాబట్టి ఈ నియోజకవర్గాన్ని మినీ ఇండియాగా చెప్తారు. అందుకే అన్ని పార్టీలు కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటాయి ఇక్కడ గెలుపోటంలను. సో అందుకే కాంగ్రెస్ పార్టీ నుంచి సునీతా మహేందర్ రెడ్డిని బరిలోకి దించగా, ఇక బీజేపీ నుంచి ఈటల రాజేందర్ను, అట్లాగే బీఆర్ఎస్ నుంచి రాగిడి లక్ష్మారెడ్డిని ఇక్కడ అభ్యర్థులుగా ఆయా పార్టీలు అయితే ప్రకటించాయి. మరి ఈ పార్టీల పట్ల ప్రజలకున్న విశ్వాసం ఏంటి, ప్రజలు ఈ నాయకుల పట్ల ఎలాంటి అభిప్రాయాలను వ్యక్తపరుస్తారో ఒకసారి పబ్లిక్ మాటల్లో అడిగి తెలుసుకుందాం. పార్లమెంట్ ఎలక్షన్స్ వస్తున్నాయి. ఎంపీ అభ్యర్థులను ఆల్మోస్ట్ ఈ మల్కాజ్గిరిలో ప్రకటించేసారు. తెలుసానా ఎవరెవరు అభ్యర్థులు ఏ పార్టీ నుంచి ఉన్నారు? ప్రస్తుతానికైతే తెలియదండి, నాకు తెలియదు. లేకుండా ఎవరు ఉన్నారో తెలియదు. దాదాపు కాంగ్రెస్ పార్టీ గెలిచి అధికారంలోకి వచ్చి 120 రోజులు అయింది కదా, ఎట్లుంది పరిపాలన? ఎట్లుంది? మార్పు కోరుకున్నారు కదా, ఎట్లుంది? రేవంత్ రెడ్డి సారు ఇవి 6 గ్యారంటీలు ఒప్పుకున్నాడు. ఆ 6లో ఒకటే నడుస్తుంది. ఇంకోటి కరెంటుది అన్నాడు 0ది, అది కూడా కొంతమందికి వస్తుంది, కొంతమందికి వస్తలేదు. ఇంకా ఏమీ వస్తలేదు, పింఛన్ లేదు, ఏది లేదు. ఏమి ఆయన పాలన చేస్తున్నాడు కానీ ఏమీ వర్తించలేడు. ఇప్పుడు వచ్చే లోక్సభ ఎన్నికలకి ఎట్లాంటి మార్పు కోరుకుంటున్నారు మీరు? క్యాజువల్గా నాయకుల్ని గుర్తుపట్టారా? ఇక్కడికి వస్తున్నారా? మీకు అందుబాటులో ఉంటున్నారా నాయకులు? ఎవరైనా నాయకులు వస్తున్నారు. ఓట్లు వేయడానికి, ఓట్లు వేయమని వస్తున్నారు, తిరుగుతున్నారు. కానీ మాకు ఎవరైనా రాని మంచి పనులు చేసి మంచిగా ఉండేటట్టు అయితే బాగుంటుంది. అంటే ఇంతకు ముందు గెలిచిన నాయకులు అందరూ కూడా మీకు అందుబాటులో ఉంటారా? మీ సమస్యల పట్ల స్పందిస్తారా తొందరగానే? ఇంతకుముందు ఉండే కేసీఆర్ ఉన్నప్పుడు కొంతమంది హనుమంతు సార్ ఉంటే ఆయన మాకు అందుబాటులో ఏదన్నా అన్నా కూడా చేయించారు. ఇప్పుడైతే మాకు ఎవరు అందుబాటులో లేదు ఇక్కడ. ఇప్పుడైతే అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు ఓట్లు వస్తున్నాయి. మళ్ళీ ఇప్పుడు ఓట్లు వస్తున్నాయి. ఖచ్చితంగా మాకు ఓటేయమని అడగడానికి వస్తారు. వచ్చిన నాయకుల్ని ఏమని ప్రశ్నిస్తారు? ఏం లేదు, మాకు పనులు చేసేటోళ్ళు కరెక్ట్గా ఉండి పనులు చేస్తా అంటే వాళ్ళకి ఇస్తాం.
మాకు ఇంక వేరేది ఏం రాజకీయాలన్నీ వాడి వేడిగా ఉన్నాయి. మొన్న ఒక ఎలక్షన్స్ అయిపోయినాయి అసెంబ్లీ, ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ లోక్సభ ఎలక్షన్స్ దగ్గర పడ్డాయి. సో ఎట్లుంది, నాయకులు ఎవరైనా వస్తారా ఇంటి ముందటికి కానీ, లేకపోతే మీరు బిజినెస్ చేసుకునే దగ్గరికి? ఏమో ఇప్పటి వరకు అయితే ఎవరు రాలే, మరి ఎవరు రాలేదు తల్లి. ఏం ఎట్లున్నది అట్లానే ఉంది. వాళ్ళు చేసేది ఏం కరెక్ట్గా కాలేదు. ముందు చేసిన వాళ్ళు మరి ఒప్పుకుండ్రి, ఇప్పటి వరకు ఏది కరెక్ట్ లేదు. ఎవరమ్మా మీ దగ్గర గెలిచింది? ఎవరు ఎమ్మెల్యే ఎవరు ఇక్కడ? ఇక్కడ నా ఎమ్మెల్యే ఆయననేమో, ఆయన పేరేందో అమ్మా నాకు సరిగ్గా తెలియదు. మా పిల్లలకి మీరు గెలిపించుకున్న నాయకుడు మీకు అందుబాటులో ఉన్నాడా? మాకు గెలిపించుకున్న నాయకుడు అందుబాటులో ఏడు ఉన్నాడమ్మా. అందుబాటులో లేడు, ఎందుబాటులో లేడు. ఎవరు లేరు తల్లి. ఏదో మేము అంటే ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చిన హామీలు అన్ని నెరవేర్చుకుంటూ వస్తుందా? ఎట్లుంది, మీరు ఏమనుకుంటారు? 120 రోజుల దగ్గర పడుతుంది, 4 నెలల దగ్గర, 5వ నెలకు పోతుంది ఇప్పుడు ఎక్కి కూడా. ఏమీ లేదు నాన్న, ఏమీ లేదు. ఏది ఒక్కటి కూడా కాలేదు. పింఛన్లు కాలేవు, గృహలక్ష్మిది కాలేదు, ఏది కాలే. ఇంకేం చేస్తారు? ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్స్ వస్తున్నాయి, మరి ఎవరిని కల్పించుకుందాం అనుకుంటున్నారు? ఏమో ఎవరు మంచిగా చేస్తే వాళ్ళు రాని వద్దానిలే, కానీ మంచిగా చేయాలి. ఎవరు వచ్చినా సరే కానీ మంచిగా చేయాలి. ఇప్పటి వరకు కాంగ్రెస్ అంటే పాపం కాంగ్రెస్ పేరు చేసిరు కానీ మరి అది ఏది కాలేదు. మరి ఇప్పుడు ఎవరు వస్తారో నాన్న, వస్తే ఆ దేవుడి దయ మంచిగా చేస్తేనే వాళ్ళకి పేరు వస్తుంది. ఇంతకుముందు ఇక్కడ ఎంపీగా ఇప్పుడున్న సీఎం రేవంత్ రెడ్డి ఉండే, ఆయన ఎప్పుడైనా అందుబాటులో ఉంటుండేనమ్మా మీకు? అంత పనుల విషయంలో ఏమైనా సమస్యలు వస్తే? అమ్మా ఏం లేదు, ఏమైతే లేదు. మాకైతే తెలియదు. ఇగో మేము కుండల బిజినెస్ చేసుకుంటున్నాం. సంవత్సరానికి ఒకసారి అమ్ముకుంటాం మేము. ఇల్లు అక్కడ ఉంటుంది. మరి ఓటు వేస్తావా వేయవా? ఎప్పుడైనా అసెంబ్లీ ఎన్నికలకైనా ఈ పార్లమెంట్ ఎన్నికలకైనా? అందరికీ వేసినాం బిడ్డ, అన్నిటికీ ఎప్పుడైనా వేస్తాం మేము ఓట్లు. అట్లా వేయకుండా మానం. ఎందుకంటే ఓటు వేయాలి. మనం జీవితం ఉన్నంతసేపు ఎవరికైనా సరే ఓటు వేయాలి అని అంటాం మేము. కానీ మేమైతే ఇప్పటి వరకు మానేయలే. మంచి చేస్తున్నాం మేము, అన్ని హామీలు మేము ఇచ్చినవి అన్ని నెరవేరుస్తున్నాం అంటున్నారు మరి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. నువ్వేం చెప్తావు? మరి ఇప్పటి వరకు అయితే ఏం కాలేదు తల్లి. వాళ్ళకి తెలుస్తలేదా? నేను చెప్పడం ఏముంది, లోకమంతా తెలుస్తుంది కదా నాయనా. ఇక అనడం ఏముంది, ఆడ ఏదైనా చేస్తే అది మంచిగా ఉంది అని అన్ని ఒకరి నోట్లకెళ్ళి లేకుండా ఒకరి నోట్లకెళ్ళి వస్తుంది. ఇప్పటి వరకు అయితే ఏది లేదు. అమ్మ నువ్వు ఓటేసే టైంలో ఒక మనిషిని చూసి ఓటేస్తావా, లేదంటే వాళ్ళు చేసే మంచి పనులను చూసి ఓటేస్తావా? అమ్మ నేను పోయి నా మైండ్కి ఏది వస్తే అది వేసేస్తా అంతే. నేను మంచి చేసే నాయకుడు కావాలా, లేదంటే ఒక మనిషి ఈయనైతే మంచిగా చేస్తాడు అనుకొని వేసేస్తారా? ఇట్లా ఇగో పని చెయ్యాలి కదా నాన్న. కొంచెం మంచిగా చేస్తేనే మనకు కూడా అభిప్రాయం ఏముంటుంది అంటే అయ్యో వాళ్ళకి వేస్తే బాగుంటుంది, మనం కూడా బాగుపడతాం అన్నట్టు ఉంటుంది కదా. అంతే కదా మరి. ఇంకా నాన్న అంతే చేస్తుర్రా. ఇక ఏం చేస్తుండ్రు తల్లి, ఏమైతే చేయలే. ఇక్కడ ఏం కాలేదు, ఇక్కడ ఏం లేదు. మా మల్కాజ్గిరి దిక్కు అయితే ఏం లేదు. రేవంత్ రెడ్డి వచ్చిండు అని అన్నారు కానీ ఏది లేదు. సార్ లోకలేనా మీరు? లోకల్ ఎక్కడనే ఉంటాను. ఎట్లుంది ఎలక్షన్స్? వేడిగా అనిపిస్తుందా లేకపోతే ఎండల వేడే తెలుస్తుందా? ఎలక్షన్స్ వేడి కంటే ఎండల వేడి ఎక్కువ ఉంది. చాలా ఉంది, విపరీతమైన ఎండ ఉంది. నాయకులు ఎవరు ఓట్లు ఏమని అడగడానికి వస్తలేరా? ఎవరెవరు నించురు ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్స్? ఈటల రాజేందర్ ఉన్నాడు, మళ్ళీ కాంగ్రెస్కి నిలబడ్డాడు, టీఆర్ఎస్కి వెళ్ళి నిలబడ్డారు. ఇప్పుడు ఎవరైతే క్యాన్వాస్ ఎక్కువ లేదు ఇక్కడ, ఏం లేదు, స్టార్ట్ కాలేదు. ఇంకా ఎలక్షన్స్ ఉన్నాయి ఆ డేటు. ఎండ కూడా ఎవరు రావటం లేదు. ఇప్పుడు ఇక్కడ అంతా చాలా మట్టుకు అది కాంగ్రెస్ అని అంటున్నారు. రేవంత్ రెడ్డి వస్తా అంటారు అందరూ. సిట్టింగ్ సీట్ రేవంత్ రెడ్డిదే. కాకపోతే మొన్న అసెంబ్లీ ఎలక్షన్స్ లో కంప్లీట్ గా అన్ని నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ గెలిచింది. క్లీన్ స్విప్ కంప్లీట్ గా ఎవరు లేదు. ఎట్లుంది? అంతా కాంగ్రెస్ ఉంది ఇక్కడ, బీఆర్ఎస్ ఏం లేదు. ఎందుకంటే అంతా కేసీఆర్కి తక్కువ అయిపోయింది. ఇప్పుడు అంతా అందరు జంప్ అవుతున్నారు కాంగ్రెస్లో, టీఆర్ఎస్కి అందరు కాంగ్రెస్ వస్తున్నారు. కాంగ్రెస్ ఇక్కడ చాలా నడుస్తుంది. ప్రతి ఒక్కరు కాంగ్రెస్ కాంగ్రెస్ నాయకులు ఇప్పుడు గెలిచిరు కదా. సో అధిష్టానం అంటే ఇప్పుడు గవర్నమెంట్ కాంగ్రెస్ దే. సో ఎట్లా ఈ 4 నెలల్లో వాళ్ళ పరిపాలన ఎట్లుంది? మీకు అందుబాటులో నాయకులు వస్తున్నారా? ఇక్కడైతే అందుబాటులో ఉన్నారు చాలా మంది. అయితే అదే లోకల్ లీడర్స్ ఉన్నారు కాంగ్రెస్ వాళ్ళు. మైనంపల్లి గారు తిరుగుతున్నారు ఇక్కడ. మన వెంకటేష్ యాదవ్ ఉన్నారు కాంగ్రెస్ లీడర్, ఆయన కూడా మాకు అందుబాటులో ఉన్నారు. ఇక్కడ కాంగ్రెస్ చాలా ఇప్పుడు 99% కాంగ్రెస్ ఉంది ఇక్కడ. థ్యాంక్ యూ మేడం. అమ్మ ఏం పని చేస్తారు? ఎక్కడి నుంచి వస్తారు? నేను గాయత్రి సేవా సంస్థలో కుక్కుగా చేస్తాను. ఓకే. ఎట్లుంది ఎలక్షన్స్? ఎంపీ ఎలక్షన్స్ దగ్గర పడినాయి. బాగానే ఉంది.
కేసీఆర్ ఉన్నప్పుడు ఏదో ఇల్లు ఇస్తా అన్నాడు, ఎవరికి ఏమి ఇవ్వలేదు పేదవాళ్ళకి. మా అబ్బాయికి డిప్రెషను, మా ఆయనకి డిప్రెషను, మాది మేనర్కు. ఇట్లా ఎవరైనా పిలిస్తే ఆయిల్ మసాజ్ అది చేస్తా, రోడ్డు పట్టుకొని తిరుగుతున్నా, ఎవరిని పిలుస్తారా ఏంటా అట్లా. అదే ఇప్పుడు మామూలుగా ఓట్లేసే టైంలో మీరు పార్టీని చూసి ఓటేస్తారా లేదంటే నాయకుడిని చూసి ఓటేస్తారా అమ్మా? ఎట్లా ఉంటుంది? పార్టీని చూసేం లేదు, ఎవరన్నా మనకు మంచి చేస్తారంటే వాళ్ళకి వేస్తాం అట్లా. సరే, ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉంది. ఈ 4 నెలల్లో వాళ్ళ పరిపాలన ఎట్లుంది? ఏమని చెప్తాం? పర్వాలేదు, బాగానే ఉంది. ఫ్రీ బస్ అనా? బాగానే ఉంది. ఏమన్నా చేస్తాడు, ఏం చేసిండు మీకు? ఇంకా ఏం చేయలేదు, చేస్తాడని ఆశ, అంతకుమించి ఏం లేదు. చేస్తాడని నమ్మకం ఉంది కాబట్టి. నెరవేరుతున్నాయా? హామీలు అంటే ఇప్పుడు ఎలక్షన్స్ కోడ్ వచ్చింది, ఇప్పుడు ఏం చేయము, తర్వాత చేస్తాం అంటున్నారు. ఏం చేస్తే లక్. నాయకులు ఇచ్చిన హామీలు అన్నీ నమ్మేటట్టు ఉంటాయా? నమ్మేటట్టు ఏముండవు, నమ్మకం, ఒక ఆశ అంతే. ఎవరు హామీ ఇచ్చినా అది నెరవేరుతుందని మనం అనుకోవడం బ్యాడ్, అవుతుందని ఆశ, అంతకుమించి ఏమీ లేదు. అదే. అమ్మ, మల్కాజ్గిరి అనేది చాలా పెద్ద నియోజకవర్గం. ఇక్కడ అసలు అన్ని రకాల వర్గాల ప్రజలు, ప్రాంతాలకు సంబంధించిన వాళ్ళు ఇక్కడ ఉంటుంటారు. సో వాళ్ళ నాడిని మనం పట్టుకోలేము. ప్రతి ఎలక్షన్స్లో ఒక డిఫరెంట్ రిజల్ట్ని ఇస్తుంటారు. సో ఈసారి ఎట్లుంటుంది మీ సైడ్ ఎన్నికలు? చూడాలి, ఈసారి చాలా కాంపిటేటివ్, ఎవరు వస్తారో కూడా అర్థం కాదు, వచ్చే వరకు తెలియదు అంతే. అదే. సో ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. సో 120 రోజులు దగ్గర పడుతున్నాయి, ఆల్మోస్ట్ 4 నెలలు అధికారంలోకి వచ్చి. ఎట్లున్నాయమ్మా వాళ్ళ హామీలు అన్నీ నెరవేరుతున్నాయి అనుకుంటున్నారా? కాంగ్రెస్ పరిపాలన మీద, ప్రజా పాలన మీద ఏమనుకుంటున్నారు? ఎవరి పార్టీది ఏం చెప్పలేము. ఇప్పుడైతే మనకు అనుకున్నట్టు వాళ్ళు అన్నది నిర్వహిస్తలేరు కదా, అదొకటి అంతే. అదే మైనస్ పాయింట్ వాళ్ళది అంతే. సో ఎట్లా అనుకుంటారు? మన ఎంపీ ఎలక్షన్స్లో ఒకలాగా ఉంటుంది ఇక్కడ రిజల్ట్ చూస్తే, మళ్ళీ అసెంబ్లీ ఎలక్షన్స్ అప్పుడు డిఫరెంట్గా ఉంటుంది. సో అసెంబ్లీలో కంప్లీట్గా టీఆర్ఎస్ నాయకుల్ని విన్ చేసుకున్నారు. ఆల్మోస్ట్ ఇక్కడ అంతా ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ వాళ్ళే. సో నాయకులందరూ అందుబాటులో ఉంటారా అమ్మ? అంటే మీరేమైనా సమస్యలు చెప్పినప్పుడు స్పందించే విధంగా కానీ, రీసెంట్గా వర్షాలకు కంప్లీట్గా చాలా ఏరియాలు మునిగిపోయాయి. సో నాయకులు వచ్చి ఎవరన్నా పరామర్శించారా మిమ్మల్ని? ఇక్కడ ఉంటారులే, నాయకులు అందుబాటులోనే ఉంటారు ఇక్కడ టీఆర్ఎస్ వాళ్ళు. ఇంకా ఏం చెప్పాలనుకుంటున్నావు? ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి, అందరూ ఇక్కడనే గెలవాలి, ఇదే ఆ పార్టీకి స్టేటస్ సింబల్గా ఫీల్ అవుతుంటారు ఇక్కడ గెలవడం అనేది. సో ఇక్కడ ఏంటి అంటే నలుగురు కూర్చొని మాట్లాడుకునేటప్పుడు చెప్పుకుంటున్నది ఏంటి? ఏ పార్టీకి కొంచెం బలం ఎక్కువ ఉంది, ఏ పార్టీకి మన బలహీనంగా ఉన్నాయి ఏమైనా? పార్టీ బలహీనంగా అంటే ఏవీ లేవు. మామూలుగా కాంగ్రెస్ అప్పుడు ఫామ్ అయిపోయింది ఎంపీగా, కానీ అతను ఏం పట్టించుకోలేదు. రేవంత్ రెడ్డి సీఎం అయిపోయినారు. ఇది ఒక అడ్వాంటేజ్గా తీసుకుంటారు, ఒక ఎంపీ లాగా వచ్చేసి మళ్ళీ ఒకటి. టీఆర్ఎస్ ఇప్పుడు అయితే ప్రస్తుతానికైతే ఉంది మంచిగా, ఇక్కడ ఫామ్ అయ్యి ఉంది, మంచిగానే అందుబాటులో ఉంటుంది. ఓకే, కార్పొరేటర్స్ అందరు అందుబాటులో ఉంటారు. థ్యాంక్ యూ అన్న. ఏం పని చేస్తారా? ఎట్లుంది ఇక్కడ పొలిటికల్? బాగా హీట్ ఉంటుంది ఎప్పుడు చూసినా, అటు అసెంబ్లీ ఎలక్షన్స్కి చూసినా, ఇటు ఎంపీ ఎలక్షన్స్ చూసినా. దగ్గర పడుతున్నాయి, నెల రోజులే ఉంది. సో ఏమనుకుంటారు అంతా? మళ్ళీ కేసీఆర్ వస్తే బాగుంటుంది. ఎందుకు అనుకుంటారు అట్లా? ఎందుకంటే కాంగ్రెస్ వచ్చినప్పటి నుంచి ఏది కరెక్ట్గా దానికి సొల్యూషన్ దొరకలేదు. ఇప్పుడు చాలామంది రైతులని అదని ఇదని పవర్ కట్ అప్పుడప్పుడు అవుతూ ఉన్నది. తర్వాత ఇప్పుడు ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీలు కొద్దిగానే అమలు అవుతుంది. 5 ఇచ్చారు, 6 ఇచ్చారు కదా, దాంట్లో 2 అమలు అవుతుంది. సో మార్పు కోరుకుంటున్నారు కదా క్యాజువల్గా అందరూ. సో మార్పులో భాగంగా మీరేమన్నా కోరుకుంటున్నారా? ఇల్లు అయితే ఏదో చెప్పారు, ఇల్లు రావాలి, ప్లస్ పెన్షన్ అయితే ఏదో ఉందో అది రావాలి. ఇచ్చిన హామీలను ఈ 120 రోజులు ఆల్మోస్ట్ 4 నెలలు పూర్తవడానికి వస్తుంది. సో ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేరుస్తున్నారని అనుకున్నారు. ఒక నెల రోజులనే నెరవేరుస్తా అనేసి చెప్పి అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఇచ్చిన హామీలు అన్నీ నెరవేరుతున్నాయి అనుకుంటున్నారా? నెరవేరుతాయన్న నమ్మకం ఉందా? మేబీ నాట్ షూర్ మ్యామ్, బట్ ఏంటంటే ఇచ్చిన 6 హామీలో 2 అమలు అవుతుంది. ప్లస్ అది ఇంకా ఎన్ని సంవత్సరాలు పడుతుందో ఇంకో 4 హామీలు క్లియర్ కావడానికి. ఏది క్లారిటీ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు వాళ్ళ మీదనే క్లారిటీ ఉందో లేదో తెలియదు, కానీ మాకైతే నమ్మకం లేదు. మేబీ వస్తుండొచ్చు, మేబీ 1 or 2 years. ఇప్పుడు పవర్ కట్స్ అంటున్నారు, ఇంతకుముందు పవర్ కట్స్ ఉండేవా? ఈ మధ్య కాలంలో ఎందుకు పవర్ కట్స్ అవుతున్నాయి? ఫ్రీక్వెంట్గా అవుతున్నాయి. ఫ్రీక్వెంట్గా అవుతుందండి.
మార్నింగ్ అంతా ఉంటుంది, నైట్లో పడుకునే టైంలో ఇంకా పైగా సమ్మర్ కదా, అసలు పిల్లలు ఉన్నారు, అసలు తట్టుకోలేకపోతున్నారు పవర్ కట్. కరెంట్ కట్ చేస్తే అధికారుల మీద చర్యలు తీసుకుంటా అనేసి సీఎం రేవంత్ రెడ్డి కూడా అన్నారు. సో మరి మీరు గ్రౌండ్ లెవెల్లో పవర్ పోతుంది అంటున్నారు. మేబీ ఐఎమ్ నాట్ షూర్ తీసుకుంటారో తీసుకోరో, కాకపోతే మేము అడగడం అయితే మా బాధ్యత. అదే కేసీఆర్ ప్రభుత్వం వస్తే బాగుంటుంది, కేసీఆర్ నాయకులు ఉంటే బాగుంటుంది అనేసి కోరుకుంటున్నారు. ఎందుకు ఉండొచ్చు? 10 yearsలో ఇంతవరకు ఎప్పుడు కరెంట్ పోలేదు కేసీఆర్ ఉన్నప్పుడు. ప్లస్ రైతులు ఇప్పుడైతే ఏదో ఇబ్బంది పడుతున్నారు కదా, జై జవాన్ జై కిసాన్ అంటారు కదా, అందుకని మేబీ ఒక రైతు బిడ్డ లెక్క నేను కూడా రైతు గురించి. థ్యాంక్ యూ మేడం. ఎట్లుంది పొలిటికల్ హీట్ మీ ఏరియాలో? ఎవరైనా నాయకులు రావడం పోవడం, లేదంటే అసెంబ్లీ అయిపోయిన తర్వాతనే ఎంపీ ఎలక్షన్స్ వచ్చేసినాయి చాలా దగ్గరలో, ఇంకో నెల రోజులే గడువు ఉంది. సో ఎట్లాగో నాయకులు వస్తారు ఓటేయమని, ఏమని ప్రశ్నిస్తారు? సో మీకు అంతా నాయకులంతా అందుబాటులో ఉన్నారా ఇంతవరకు వచ్చిన వాళ్ళంతా? అంటే ఇప్పటి వరకు అయితే ఎవరు ఇంకా ఎలక్షన్ మూమెంట్ అన్న హీట్ కానీ ఎలక్షన్ మూమెంట్ అన్న ఫీల్ కానీ ఇక్కడైతే ఏం కనపడట్లేదు. అసలు ఎవరు కూడా ఇటు రావడం కానీ అనౌన్స్మెంట్స్కి కానీ ప్రచారం కానీ అదైతే ప్రజెంట్ అయితే ఎక్కడ ఏం కనపడట్లేదు. ఒక మోడీ వచ్చినప్పుడు మాత్రం కొంచెం హడావిడి ఉంది, ఒక 2 days బిఫోర్, తర్వాత ఒక 1 day, అంతే తప్ప తర్వాత అయితే ఈ ఎలక్షన్స్ వస్తున్నాయని కూడా జనాలు ఆల్మోస్ట్ మర్చిపోయిన కండిషన్ ఇప్పుడు. ఎందుకంటే ఎవరు ఇక్కడ రావట్లేదు, చూడట్లేదు కూడా. నేనైతే ఇక్కడ షాప్లో ఉండి కూడా చూసుంటాను. పర్సనల్ ఒపీనియన్ చెప్పండి. నాయకుడిని చూసి మీరు ఓటేస్తారా, లేదు అంటే ఒక పార్టీని చూసి ఓటేస్తారా? ఎట్లుంటుంది మీ ఓటింగ్ సిస్టమ్? పార్టీ అని కాదు, నాయకుడు అని కాదు, వాళ్ళు చేస్తారు అన్న ఒక కాన్ఫిడెంట్ తోటి నా ఒపీనియన్ అయితే. అలా కాదండి, అంటే ఆల్రెడీ ఇప్పుడు ఒక 2-3 పార్టీలు ఉన్నాయి అంటే ఆల్మోస్ట్ ఒకసారి ఒకళ్ళు విన్ అయి ఉంటారు, ఇంకోసారి ఇంకొకళ్ళు విన్ అయి ఉంటారు. వాళ్ళు చేసిన ఆ మంచి పనులు కానీ అలాంటివి కంపేర్ చేసుకొని మోస్ట్లీ ప్రిఫర్ చేస్తాను నేనైతే, నా పర్సనల్ ఒపీనియన్. ఈ పార్టీ అని ఆ పర్సన్ అని అలా ఏమీ ఉండదు. ఇక్కడ చూసుకుంటే క్యాజువల్గా అసెంబ్లీ సెగ్మెంట్ చూసుకుంటే మాత్రం కంప్లీట్గా క్లీన్ స్విప్ అన్ని నియోజకవర్గాలు, అంటే అన్ని స్థానాల్లో కూడా 7 స్థానాల్లో బీఆర్ఎస్ గెలిచింది. సో ఎంపీగా చూసుకుంటే రేవంత్ రెడ్డి సిట్టింగ్ ఎంపీగా ఉండే, సో ఇప్పుడు రిజైన్ చేసి అధికారంలో ఉన్నారనుకోండి సీఎంగా. సో ఇప్పుడు నెక్స్ట్ రాబోయే ఎలక్షన్స్లో ఎలాంటి రిజల్ట్ ఉంటుంది అనుకుంటున్నారు? ఇప్పుడు ఆయన గెలిచారు కాబట్టి ఎలాంటి ఇది ఉంటుందని అడుగుతారు. నెక్స్ట్ ఎలక్షన్స్లో ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్, అసెంబ్లీకి ఒక విధంగా ఉంటుంది, ఎంపీ ఎలక్షన్స్ వచ్చే వరకు అంటే ఇప్పుడు ఆయన చేసేవైతే కొన్ని అయితే ఇంప్లిమెంట్ చేశారు, లైక్ 0 కరెంట్ బిల్ కానీ. అంటే నాకు కొంతమంది చెప్పారనమాట, అంటే మాకు రాలేదు 0 కరెంట్ బిల్, కొంతమందికి 0 కరెంట్ బిల్ వచ్చిందని చెప్పారు, ఇంకా కొంతమందికి గ్యాస్ అమౌంట్ రిఫండ్ చేస్తున్నారని చెప్తున్నారు. అంటే ఆ 2 నేనైతే ఫేస్ చేయలేదు. సో నేనైతే విన్నాను, మాకు వచ్చింది, మాకైతే ఏం రాలేదండి. ఎందుకంటే మా హస్బెండ్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయ్ అనమాట. సో మేము అవన్నీ అప్లై చేసుకోలేదు, అవి వస్తాయో రాదో కూడా ఇంకా నాకు క్లారిటీ లేదనమాట. అది అంటే అంత వెళ్ళలేదు, అంత టైం లేకుండే. షాప్ నడిపిస్తున్నారు, బ్యాంగిల్ స్టోరు, మీ దగ్గరికి వస్తూ పోతూ ఉంటారు పబ్లిక్. సో నలుగురు కలిసినప్పుడు మాట్లాడుకుంటుంది ఏంటి నెక్స్ట్ రిజల్ట్ ఎట్లా ఉండబోతుంది, లేకపోతే ఇచ్చిన హామీలను ఇప్పుడున్న ప్రభుత్వం నెరవేరుస్తుందా లేదా, ఇట్లాంటి విషయాల్లో పబ్లిక్ ఒపీనియన్స్ ఎట్లా ఉంటున్నాయి ఇక్కడికి వచ్చి మాట్లాడుతున్నారు? పబ్లిక్ ఒపీనియన్ అంటే మ్యాక్సిమం నేను చూసినంత వరకు చాలామంది ఏం ఫీల్ అవుతున్నారు అంటే ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళకి ఓటేద్దాము, ఇలాంటివి కూడా టాపిక్స్ అవుతూ ఉంటాయి అన్నమాట. లేదు సపోజ్ బీఆర్ఎస్ఏ గెలుచుంటే ఆయన మంచోడు, ఆయన మంచి చేశారు అంటారు. ఆయన ఇప్పుడు దిగిపోయారు కాబట్టి ఆయన ఏం చేశారు అంటారు. అంతేగాని పబ్లిక్కి కూడా క్లారిటీ లేదండి ఫస్ట్ ఆఫ్ ఆల్, నా ఒపీనియన్ అయితే అది. సో మీరు మీ పర్సనల్ ఒపీనియన్ నెక్స్ట్ ఎలక్షన్స్లో ఎవరు గెలుస్తారన్న మీ అంచనా? ఎవరు గెలుస్తారు అంటే మోస్ట్ ప్రాబబ్లీ ఓటు ఎవరికి వేస్తాను అంటే అది ఆ టైంలో డిసైడ్ అవుతాను. ఎందుకంటే ఇప్పుడు డిసైడ్ అయ్యి వాళ్ళు ఏదో చేస్తారు అలా ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని అయితే నేనేం ఓటు అయితే వెయ్యను. గెలుస్తారంటే మోస్ట్ ప్రాబబ్లీ ఈసారి బీఆర్ఎస్ వస్తుందేమో అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అందరూ కాంగ్రెస్కి వేశారు కాబట్టి కాంగ్రెస్ గెలిచింది. తర్వాత అందరూ ఏం ఫీల్ అవుతున్నారు, అరే ఎందుకు బీఆర్ఎస్ ఓడిపోయింది అని ఫీల్ అవుతున్నారు, వేయకపోతేనే ఓడిపోయింది. సో ఇప్పుడు అలా కొంతమంది ఫీల్ అయ్యే వాళ్ళు ఏమైనా వేసి గెలిపిస్తారేమో అని నా థాట్ అనుకుంటున్నాను నేను. 5 సంవత్సరాలకు ఒకసారి ఎలక్షన్స్ వస్తాయి. సో అసెంబ్లీ అయిపోయినాయి, ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ ఉన్నాయి. సో ఓటు వేస్తావమ్మా? మామూలుగా వేస్తాం, ఎప్పుడు ఓట్లు అయితే అప్పుడు వేస్తాం. ఎట్లుంది ఈ 120 రోజులు అనుకుంటా, నాకు తెలిసి 4 నెలలు దాటుతుంది. సో ఎట్లుంది కాంగ్రెస్ పరిపాలన, ఎట్లుంది? ప్రజా పాలన అన్నారు, మార్పు కోరుకుంటారు పబ్లిక్ అంతా కూడా. ఏం కాలే, ఆయన ఉన్నప్పుడే బాగుండే. ఎవరున్నప్పుడు? కేసీఆర్ ఉన్నప్పుడు.
అట్లా ఇప్పుడు ఇంకేం చేయలే కదమ్మా, ఏం కాలే. పింఛన్లు పెంచుతాను, అవి పెంచుతాను, ఏం కాలే. కానీ ఆయన ఉన్నప్పుడు అన్ని చూసిండు, మంచిగా ఆయనకే వేసినాం ఇన్ని రోజులు. అట్లా మంచిగా మనకు మంచిగా చేసినప్పుడు వాళ్ళకి వేయాలి కదమ్మా. అట్లా ఎవరు మంచిగా చేస్తారో వాళ్ళకి వేయాలి. అట్లా ఆల్మోస్ట్ మీ సైడ్ ఎవరెవరు నించుర్రా? ఇంత ఐడియా లేదు. ముందైతే ఇప్పుడు అంతా అన్నోన్ పర్సెంట్ ఇప్పుడిప్పుడు వచ్చిన సీన్లోకి వచ్చిన వాళ్ళే ఉన్నారు, కానీ రెగ్యులర్ మనుషులు అయితే లేరు. ముఖ పరిచయమే అంతే, మంచిగా మనకు తెలిసిన వాళ్ళు అనేది ఎవరు. బీఆర్ఎస్ నుంచి రాగిడి లక్ష్మారెడ్డి లోకల్ అంటుండు. లోకలే కానీ ఎవరు గుర్తుపట్టరు, ఏం మంచి చేసింది లేదు. ఇంకా అసలు ఇంతకుముందు సిట్టింగ్ ఎంపీ రేవంత్ రెడ్డి ఉండే, మీలో వస్తుండనా తిరుగుతుండనా మీతోటి? కాంగ్రెస్ లీడర్ అని తెలుసు మాకు, ముందు నుంచి మల్కాజ్ నుంచే గెలిచిండు కదా. మీకు పిలిచినప్పుడు మీ సమస్యల పరిష్కార దిశగా ఆయన పనిచేసిండా? మరి అప్పుడు ఎంచుకున్నారు కదా, అప్పుడు ఎంచుకున్నాము. అప్పుడంటే అంత రాలేదు. ఇప్పుడు సీఎం అయినప్పటి నుంచి కొంచెం వాళ్ళ వరాలు ఇచ్చినట్టుగా ఇచ్చేసిండ్రు. ఇప్పుడు అది నెరవేరుస్తుందంటే ఒకటి నెరవేర్చి మిగతా చేయలేదు. ఏదో ఒకటి చేసిండు. అది బస్ ఫ్రీ ఒకటి పెట్టిండు. బస్ ఫ్రీ తోటి ఆటోలోకి నడుస్తుందా మరి? ఇక దాని ఏం లేదు, ఆటోలోకి ఏం నడుస్తలేదు. దానిదే కొంచెం ప్రాబ్లం. అది ఒక్కటి పెట్టకుంటే కాంగ్రెస్ బాగుంటుండే. ఇప్పుడు ఎవరు దీన పరిస్థితులు లేరు, అందరికి మంచి మంచి పొజిషన్లే ఉన్నారు. అంత అధివారం కూడా తెలంగాణలో లేదు. సో ఆఫ్ రేట్ అయినా పెట్టేది. వచ్చే ఇన్కమ్, గవర్నమెంట్కి వచ్చే ఇన్కమ్ ఆపేసి ఫ్రీ పెట్టేస్తే ముందుకు ఎట్లా ప్రజాపాలన ఎట్లా నడుస్తుంది చెప్పండి. ఇప్పుడు ఏదైనా రూపంలో రేషన్లో తక్కువ ఇచ్చేది ఉండే, సన్న బియ్యం ఇచ్చింది. ఫ్రీ బస్సు పెట్టినాక ఆటోలలో చాలా మంది చనిపోయిందని విన్నా, నిజమా అన్న? నిజమే. చాలా మంది మాకంటే బయట రోడ్ల మీద దందాలు లేవు, ఏం లేవు. మాకంటే స్కూల్ ఉంది కాబట్టి ఎట్లనో గట్టి తెచ్చుకుంటూ తీసుకొస్తాం. బయట రోడ్డు మీద బతికే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇది 20% స్కూల్ పైన డిపెండ్, 80% రోడ్డు మీద బతికేటారు. వాళ్ళందరూ రోడ్డున పడ్డారా? రోడ్డున పడ్డారు. రోడ్లు పడ్డాయి, ఆత్మహత్యలు కూడా అయిపోయినాయి. కాంగ్రెస్ పరిపాలనలో కంప్లీట్గా ఆటోలలో రోడ్డు ఎక్కిరంటారు, నిజమేనా? అది కరెక్టే. ఇప్పుడు ఏదన్నా సొల్యూషన్, ఇప్పుడు ఆడవాళ్ళు రోడ్ ట్రాన్స్పోర్ట్ మీదనే కదా మా పబ్లిక్ డిపెండ్ అయింది. నువ్వు ఫ్రీ పెట్టినా అంటే నాకు లక్షలు సంపాదించేటోడు ఫ్రీ పోతుండు, 10 రూపాయలు సంపాదించేటోడు ఫ్రీ పోతుండు. దాంట్లో ఒరిగేది ఏముంది? అందరికీ నష్టమే కదా. ఇప్పుడు ఒక దృష్టిలో పెట్టుకుని ఒకసారి ఒక పరిపాలన పాలించాలంటే ఒక ఏమంటారు, ఒక స్కీమ్ పెట్టాలంటే 10 మంది గురించి ఆలోచించాలా, ఎవరికి నష్టం కాకుండా. ఇప్పుడు ఏమైంది, ఒక స్కీమ్ పెట్టినందుకు ఇప్పుడు ఆటోలో రోడ్ ట్రాన్స్పోర్ట్ మీద రోడ్డు వాళ్ళ వచ్చిందా లేదా? ఇప్పుడు అట్లనే వాళ్ళు పెట్టొద్దని చెప్తున్నాను, పెట్టాల్సిందే. కానీ అంత దీన పరిస్థితి లేదు కదా తెలంగాణ. నువ్వు వేరే దాని మీద స్కీమ్ ఫోకస్ చేసేది ఉండే, చదువుల మీద ఫోకస్. ఎంతమంది ఫీజులు కట్టలేక ఎంతోమంది ఉన్నాం. ఇప్పుడు నాట్లాంటి పిల్లలు చదవాలంటే గవర్నమెంట్ స్కూల్లో వాళ్ళకి ఫెసిలిటీస్ పెట్టాల్సింది. ఎవరైనా వచ్చి గవర్నమెంట్ స్కూల్ తెలంగాణ రాలే, కాంగ్రెస్ రాలే, ఎవరు వచ్చి చూడలే. కాబట్టి ఎప్పటికీ చిన్నప్పటి నుంచి గవర్నమెంట్ స్కూల్ చూస్తున్నా అదే పరిస్థితి, అదే విధానం, అదే. ఒక బుక్కులు సరిగ్గా లేవు, ఒక బెంచులు సరిగ్గా లేవు. నేను అదే అనమాట. ఫ్రీ బస్తో ఒరిగింది ఏం లేదమ్మా. అందరూ 10 రూపాయలు పెట్టుకొని పోలేరమ్మా, లక్షలు సంపాదిస్తున్నారు. ఓకే. సో ఎక్కడ ఉంటారు మీరు? ఈ ఏరియాలో? ఇక్కడే మల్కాజ్గిరి. ఎట్లుంటుందమ్మా ఇక్కడ ఎలక్షన్స్ టైం వచ్చిందంటే వేడిగా చర్చ నడుస్తుంది మీ ఏరియాలో? మా దగ్గర అందరూ అనుకుంటున్నారు బీజేపీ తెలంగాణ అన్నీ అంటున్నారు. కాకపోతే ఇక నా ఉద్దేశం అయితే బీజేపీ వస్తుంది అనుకుంటున్నా. అంటే ఇంతకుముందున్న ఎంపీ రేవంత్ రెడ్డి ఉండే, ఇంతకుముందు సిట్టింగ్ ఎంపీ. సో ఎట్లుండమ్మా ఆయన? అందుబాటులో ఉంటుండేనా అప్పట్లో? ఇక అంటే నేను అంత బయటికి వెళ్ళను, ఇక అంత తెలీదు. అట్లా అంటే పనులు కానీ ఏదైనా సమస్యలు ఉన్నాయంటే స్పందిస్తుండేనా? నేను అదే, మా పిల్లలు వాళ్ళే చూసుకుంటారు, ఇక మనం ఇంట్లో ఉంటాం కదా. సరే, నాయకుడు అనేటోళ్ళు ఎట్లా ఉండాలి? మామూలుగా గెలుస్తారు, పబ్లిక్ ఓటేస్తేనే గెలిచి ఆ సీట్లలో కూర్చుంటారు కదా, వాళ్ళంటే ఎట్లుండాలి? పబ్లిక్ అందుబాటులో ఉండాలంటావా లేదా? అందుబాటులో ఉండాలి. ఏదైనా సమస్య వస్తే కూడా వాళ్ళు వచ్చి ఆదుకోవాలి. ఇప్పుడు నీటి సమస్య కానీ, ఇంకా ఏదైనా రోడ్లు ఖరాబ్ అయితే అవన్నిటికీ రావాలి. కానీ ఇంకా మా దిక్కు ఒకసారి అయితే రోడ్లు చాలా పాడైన ఉండే, మొన్న ఎలక్షన్ తర్వాత వేయించిండ్రు. కానీ అదే బాగానే స్పందిస్తున్నారు. టైంలో బాగా వరదలు వచ్చినప్పుడు చాలా వరకు చాలా ఇల్లు నీట మునిగినాయి మల్కాజ్గిరి ఏరియా. సో అప్పుడు అందుబాటులో ఉండేనా నాయకులు? వచ్చారు అప్పుడు తిరిగిండ్రు, వచ్చిండ్రు, పర్వాలేదు. సో ఇప్పుడు నెక్స్ట్ ఎలక్షన్ టైం, సో నాయకుడిని చూసి ఓటేస్తావా, పార్టీని చూసి ఓటేస్తావా? అట్లా అని కాదు, మనకు వర్క్ ఎవరు బాగా చేస్తారు, పని చేసే వాళ్ళకి వేస్తే బాగుంటుంది కదా. నాయకుడు అంటే
ఎవరైనా చాలామంది ఉంటారు, కానీ పని చేసే వాళ్ళకి వేస్తే బాగుంటుంది కదా అని అనుకుంటున్నాను నేనైతే. గవర్నమెంట్ ఎక్కి దాదాపు 4 నెలలు ఎట్లుందమ్మా పరిపాలన? హామీలు కావచ్చు ఇవన్నీ మీ వరకు వస్తున్నాయా స్కీమ్లు? ఇప్పుడు ఇంకానైతే 1-2 వచ్చినాయి, ఇప్పుడైతే అమల్లోకి వచ్చినాయి అన్నారు. కానీ కరెంటు బిల్ అయితే ఇంకా వచ్చింది మాకు, కానీ మాఫ్ ఏం కాలేదు. లాస్ట్ మంత్ మేము వెళ్ళి మళ్ళీ జిహెచ్ఎంస్లో అడిగితే నెక్స్ట్ మంత్ అవుతుంది అని చెప్పిండ్రు. మరి అది ఎంతవరకు అవుతుందో తెలియదు. ఇంకా గ్యాస్ కూడా తక్కువ చేస్తామన్నారు, కానీ గ్యాస్ కూడా సేమ్ రేట్ తీసుకున్నారు వాళ్ళు, కానీ మళ్ళీ బ్యాంకులో పడతాయని అన్నారు. మరి అది ఎప్పుడు పడుతుంది అన్నది ఇంకా తెలియదు. ఇచ్చిన హామీలు నెరవేరుతాయన్న నమ్మకం మీలో ఉందా? ఇక ఉందా అంటే బస్ ఫ్రీ అయితే చేసిండు, అదొక్కటైతే చేసిండు కదా, ఇంకా చూడాలి ఇంకా అంతే. కానీ బస్ ఫ్రీ వల్ల అయితే ఏం అంత బాగలేదు అనిపిస్తుంది నాకైతే. అంటే చాలామంది ఆడవాళ్ళం మనకే ఫ్రీ పెట్టినాక మీరే మనకంత బాగాలేదంటే అంటే ఏంటి ఉద్దేశమే? ఇప్పుడు చాలామంది ఇప్పుడు మనకు ఒక దిక్కు ఆదాయం వస్తుందంటే ఇంకొక దిక్కు వాళ్ళు ఇది చేయాలి. కానీ ఇప్పుడు బస్సు ఫ్రీ పెట్టి మళ్ళీ ఈ బియ్యం రేటు పెంచి అన్ని రేట్లు పెంచేస్తే అది చాలా కష్టం కదా. పోయేటోళ్ళు ఇప్పుడు ఇంతకుముందు కూడా వెళ్ళే వాళ్ళు వెళ్తారు, కానీ ఇట్లా ఒకటి ఫ్రీ పెట్టి ఇంకొక దానికి రేట్స్ పెంచేస్తే అది వేస్టే అని అనిపిస్తుంది నాకైతే. అన్నా ఏం ఎలక్షన్స్ వస్తున్నాయి? నెలలోపు ఎలక్షన్లు ఉన్నాయి తెలుసా? ఎంపీ ఎలక్షన్ కదా. ఎట్లుంది మీ ఏరియాలో? 4 కూర్చుంటే ఖచ్చితంగా ఎలక్షన్ మూమెంట్లో ఏ నాయకుడికి వేయాలి, ఎవరికి వేస్తే మనకు మంచి జరుగుతుంది, ఈ చర్చ నడుస్తుంటుంది. మరి 4 కలిస్తే అదే మాట్లాడుకుంటురా? అదే మాట్లాడుతున్నా. ఎట్లుంది ఇప్పుడు ఉన్న ప్రభుత్వ పాలన? ఎట్లుంది? నెక్స్ట్ మీరు ఏం కోరుకుంటుర్రు నెక్స్ట్ ఎలక్షన్స్లో? కాంగ్రెస్ రావాలమ్మా. ఎందుకన్నా? 6 గ్యారెంటీస్ ఇచ్చిండు కదా. నాకు కరెంటు బిల్లు కేవైసీ చేయించిన, గ్యాస్ సిలిండరు, బస్ ఫ్రీ. బస్ ఫ్రీ తోటి ఆటో వాళ్ళు అంతా రోడ్డున పడ్డారు అంటారు. ఆటో వాళ్ళు అయితే రోడ్డు మీద పడ్డారు. మరి కాంగ్రెస్ వస్తే నువ్వు మొత్తంకి ఆటో అమ్ముకోవాలి, మరి ఎట్లా? ఆటో అమ్మేసి కూరగాయలు అమ్ముకుంటా. కాంగ్రెస్ రావాలి. కాంగ్రెస్ రావాలి. థ్యాంక్ యూ. ఎలక్షన్స్ అన్న మాట వినంగానే 1 నెల రోజుల సందే 2 నెలల సందే ఆ ముచ్చట స్టార్ట్ అవుతుంది. పార్టీలు అభ్యర్థులను ప్రకటించే దాంట్లో బిజీ ఉంటారు, ప్రకటించేసినాక క్యాంపెయిన్స్లో బిజీ ఉంటారు. సో మీ ఏరియాలో ఆల్మోస్ట్ అన్ని పార్టీల అభ్యర్థులను అనౌన్స్ చేసేసింది. ఏ పార్టీ ఏ అభ్యర్థులను పెట్టిందో తెలుసానే? నాకు అంతా తెలియదు, బాబాకి తెలుసు. సరే, ఈటెల రాజేందర్ని బీజేపీ నుంచి పెట్టింది, కాంగ్రెస్ నుంచి సునీతా మహేందర్ రెడ్డిని, సో బీఆర్ఎస్ నుంచి రాగిడి లక్ష్మారెడ్డి. సో స్థానికంగా ఉండేటోళ్ళకి మీరు ఓటు పగ్గం కడదాం అనుకుంటురా, లేదు వేరే ఎక్కడనో ఓడిపోతే ఇక్కడ తీసుకొచ్చి నించోబెట్టిన వాళ్ళకా, లేదంటే పార్టీ మారిన వాళ్ళకా? ఇట్లాంటి పార్టీ మారిన వాళ్ళని నమ్మొద్దమ్మా. పార్టీ మారిన వాళ్ళని అస్సలు నమ్మొద్దు. వాళ్ళు అనుకుంటారు ఇంట్లో జంప్ అయిపోదాం, అంట్లో జంప్ అయిపోదాం అని అనుకుంటారు, కానీ అది పద్ధతే కాదు. ఏ పార్టీలు ఉన్నదో అదే పార్టీలో స్టాండర్డ్ ఉండాలి. ఏ పార్టీ ఉన్నదో అదే స్టాండర్డ్ ఉండాలి. అది గెలిచినా ఓడిపోయినా తనకు నచ్చిన పార్టీలనే ఉండాలి. ఏమంటావు? తన నచ్చిన పార్టీలనే ఉండాలి. ఆయనకి నాయకులు అందరూ అందుబాటులో ఉంటున్నారా? ఇష్టమ్మా, అంతా ఎవరి స్వార్థం వాళ్ళదే, ఎవరి స్వార్థం వాళ్ళదే, ఎవరు పట్టింపే ఉండదు. ఇప్పుడు ఆయన ఎవరు, ఆయన పేరు కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ఏం చేస్తుండు చెప్పు? ఏం చేస్తుండ్రు? 20 రోజులు అయింది, 4 నెలల దగ్గర గ్యాస్ చేస్తా అన్నాడు, అది చేయలేదు. పబ్లిక్ అయితే ఒక బస్సు ఫ్రీ చేసిండు, గ్యాస్ చేస్తుండు, చేసిండా? చెయ్యలేదు. ఆడోళ్ళ పింఛను, మళ్ళీ ఆడోళ్ళ పింఛన్ అన్నాడు, మహిళా పింఛన్ చేసిండా? చెయ్యలేదు. ఎవరు స్వార్థం గురించి వాళ్ళు సీటు మీద ఎక్కుతారు, అంతే, వేరేది ఏం లేదు. ఇప్పుడు అటు ఇటుగా మళ్ళీ ఎలక్షన్ కోడ్ అంటారు. ఎలక్షన్ కోడ్ అంటే వాళ్ళు గద్ద మీద ఎక్కనిక చూస్తారు, అంతనే. వాళ్ళు గద్ద మీద ఎక్కే చూస్తారు, మళ్ళీ తిరిగి కూడా చూడరు. ఎట్లుంది మీ సైడ్ ట్రెండ్? ఎట్లుంది? ఎవరెవరి మధ్యలో పోటీ ఉండే ఛాన్స్ ఉంది? మా సైడ్ అంతే ఎక్కువ బీఆర్ఎస్కే ఉన్నది. ఎందుకంటే ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే, సిట్టింగ్ ఎంపీ రేవంత్ రెడ్డి ఉండే కదా లాస్ట్ టైం. ఉండే కానీ ఆయనతో ఏం పనులు చేయలే. ఆయన ఇప్పుడు చేస్తే అయినా, ఇప్పుడు ఇంతకు ముందు వచ్చిన ఆయన బాగా చేస్తున్నాడు. కాకపోతే కేసీఆర్ మీద నడుస్తుంది, అప్పుడు ఉండే బాగా అదే మూమెంట్గా ఇప్పుడు కూడా అదే ఉన్నది. వాళ్ళు కొన్ని ఓట్లతో పోయింది కాబట్టి ఇప్పుడు ఆయనే వచ్చేటట్టున్నాడు ఎంపీ ఎలక్షన్స్. అదైతే
ఇప్పుడు ఇక్కడ ఎమ్మెల్యే ఆయనే ఉన్నాడు కదా బీఆర్ఎస్ది. దట్స్ వై పక్కా ఆయనే వస్తున్నారు పక్కా. ఎందుకంటే సపోర్ట్ చేస్తున్నారు అనుకోరాదు కొంతమంది. ఎందుకే ఈ 120 రోజులు దాదాపు 4 నెలల పాలన మీద ఏమన్నా విసుగు చెందిర్రా, లేకపోతే హామీలు అందట్లేదనా ఏమనుకుంటారు? పక్కా విసుగు చెందిరు. 6 గ్యారెంటీలు ఎక్కడ ఇచ్చిండు చెప్పండి? ఇచ్చిండా? ఇచ్చిన గ్యారెంటీలు వచ్చినాయా మనకు? ఏం రాలే. ఖాళీ అది ఒక్క గ్యారెంటీ ఓదో బస్ ఫ్రీ అన్నారు, ఇంకోటి అది గ్యాస్ సిలిండర్ అన్నాడు. ఇచ్చి గవ్వి ఇచ్చారు గంతే, గవ్వి ఇంకేం కలిదు. 4,000 రూపాయలు ఇస్తాను, 2,000 రూపాయలు పోయి 4,000 ఇస్తాను, కంటిన్యూ 2,000 రూపాయలు ఇస్తుండు. కానీ ఏం ఇస్తున్నాను మరి? దాన్ని 100 రోజులు టైం ఇచ్చింది, మరి ఆ టైం ప్రకారం చేస్తే బాగుంటుంది కదమ్మా. నెలలోపే వస్తుంది తీసుకోండి అన్నాడు కదా, అన్నాడు. మరి అదే రాలే కదా. చూడు ఇంతవరకు ఏం లేదు. బీఆర్ఎస్కు ఒకరు వస్తున్నారు. యాజ్ ఎ యూత్ ఒపీనియన్ కావాలి మాకు. ఎంపీ ఎలక్షన్స్ లో ఎట్లుంది ట్రెండ్? ఎట్లుంటుంది? కేసీఆర్ ఉంటేనే. ఎందుకంటే సో ఎట్లుంది మీ సైడ్ అంతా ట్రెండ్? ఏం నడుస్తుంది? కేసీఆర్. అవునా? ఎందుకంటూ ఇంతకుముందు రేవంత్ రెడ్డి ఉండే ఆయన అందుబాటులో లేడా మీకు ఇన్నేళ్ళు? లేడు. ఇప్పుడు సీఎం అయింది కదా. సీఎం అయినా లేడు. కరెంటు పోతుంది, వాటర్ ప్రాబ్లం. ఎందుకు అసలు కరెంటు పోతే అధికారుల మీద చర్య తీసుకుంటా అన్నాడు. 4 hours తీస్తుంది కరెంట్. ఇంతకుముందు ఉండనా కేసీఆర్ గవర్నమెంట్? కంటిన్యూ. అవునా? మరి ఏమంటావు? ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి, మరి ఏం చెప్దాం అనుకుంటుర్రు మీ ఓటు ద్వారా? కేసీఆర్కే ఓటేద్దాం అనుకుంటున్నాం. కేసీఆర్ ఆయమే రైల్వే ఎంప్లాయీ. మరి కేసీఆర్ ప్రభుత్వంలో నుంచి అంటే కేసీఆర్ పార్టీల నుంచి ఒక్కొక్కరు అంతా కాంగ్రెస్ లోకి పోతారు కదా. ప్రభుత్వం ఎన్నున్నా అందులో పోతుంటారు, కామన్ అది. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లో అందరూ మళ్ళీ కేసీఆర్కే మద్దతు ఇస్తారు. ఏం చూసి కేసీఆర్కి వేద్దాం అనుకుంటున్నా? ఏమి ఇచ్చిండు మీకైనా? నేను రైల్వే ఎంప్లాయీ మేడం, నేను రైల్వే ఎంప్లాయీ. దానికి ఏమి ఇచ్చిండని కాదు, సర్వీసింగ్ బాగున్నది, కరెంటు బాగున్నది. ఇప్పుడు హార్ట్ పేషెంట్ నేను, మినిమం కరెంట్ ఉండాలా. కరెంటు దిక్కని పర్లే. ఇప్పుడు పింఛన్ కరెంటే పోతలేదు అంటారు మరి కాంగ్రెస్ నాయకులు. ఎవరు ఎందుకు పోతలేదు? కంటిన్యూ పోతుంది. అమ్మ నువ్వు చెప్పు, ఎట్లుంది ఇప్పుడు? 120 రోజులు గడిచింది, ఆల్మోస్ట్ మనకి 4 నెలల దగ్గరకు వచ్చినాం మనం కాంగ్రెస్ గవర్నమెంట్లో. ఎట్లుందమ్మా అప్పటికిప్పటికి ఏమైనా తేడా చెప్తావా? కాదండి, ఫ్రీ బస్ అని పెట్టిరు కానీ మనుషులు ఫుడ్ బోర్డింగ్ దాకా నించుంటారు. పడిపోతే ఎవరు రెస్పాన్సిబిలిటీ అక్కడ? మనుషులైనా వాళ్ళైనా కూడా, లేడీస్ అయినా కూడా అసలు ఎంత దౌర్జన్యంగా అంటే లేడీస్కి చెప్పొద్దు కానీ చాలా దౌర్జన్యంగా చేస్తారు లేడీస్ అయితే. ఏం ప్రయోజనం ఫ్రీ బస్ పెట్టి కూడా? అప్పుడు నార్మల్గా 20 రూపీస్ పెట్టి ఆటోలో పే చేసేవాళ్ళు అది కూడా పే చేయట్లేదు ఇప్పుడు. మాకైతే ఏం సాటిస్ఫాక్షన్ లేదు ఈయన వచ్చినందుకైతే. మాకెట్లా ఆడోళ్ళకే మహాలక్ష్మి పథకం అని ఆర్టీసీ బస్సులు ఫ్రీ ఇవ్వడం ఇవన్నీ అంతా ఆడోళ్ళకే చేసాం. నీకెందుకు సాటిస్ఫాక్షన్? మాకు గవర్నమెంట్ ఎంప్లాయీస్ కాబట్టి మాకు ఎటువంటి ప్రయోజనాలు లేవు గవర్నమెంట్ నుంచి. ఎందుకంటే మాకు వైట్ రేషన్ కార్డు ఉండదు, ఏది ఉండదు. అయినా కూడా మాకు ఎందుకో కానీ ఈయనదంతా సాటిస్ఫాక్షన్ అయితే లేదు. అంటే 4 నెలలే అయింది, ఎట్లా చెప్పగలవు సాటిస్ఫాక్షన్ లేదని? ఇంకా 4 సంవత్సరాలు 4.5 సంవత్సరాలు కరెంట్లోనే చూపిస్తున్నాడు. ఒక బస్ కోసం నించుంటే మినిమం ½ an hour దాకా బస్సే రావట్లేదు సరిగ్గా. వస్తే 4 బస్సులు ఒకటేసారి వస్తాయి, పోతే 4 బస్సులు ఒకటేసారి పోతాయి. ½ an hour ఖచ్చితంగా నించోవాల్సి వస్తుంది బస్ కోసం. అంత ఉండకపోతుండే. ఈ ప్రాబ్లము కేసీఆర్ గవర్నమెంట్లో లేదు. పక్కా లేదు. వాళ్ళ జీవనం నింపుకుంటారు, బయట పడతారు మేడం. మాయాసంటోళ్ళకి ఎవడిస్తారు? ఊర్లో ఇల్లు లేదు, అడవిలో చేను లేదు, వస్తున్నాం కష్టం చేసుకుని ఇక్కడ బతున్నాం, కిరాయి ఇళ్ళల్లో ఉంటున్నాం. కానీ వాడొచ్చినప్పుడు ఇస్తా అన్నాడు, ఈడొచ్చినప్పుడు ఇస్తా అన్నాడు. ఈడిచ్చిందిలే, ఓడిచ్చిందిలే. ఇప్పుడు 120 రోజులలో నీకు ఎట్లాంటి పథకాలు రాలేవా? కరెంట్ బిల్లు కూడా మాపు కాలే మాకు. కిరాయి ఇంట్లో 250 రూపాయలు వచ్చింది బిల్లు. నేను ఇప్పుడు దాంట్లో పెట్టిస్తా ఫోన్లో. లేదు, అందరూ ఎవడొచ్చినా అంతే. అదింత గెలిచి కుర్చీలో కూర్చున్నంత వరకే. కుర్చీలో కూర్చుంటే ఎవరిని పట్టించుకోరు. మరి ఎట్లుండాలి నాయకులు? ఎట్లుండాలంటే మా అసలు లేని వాళ్ళకన్నా హెల్ప్ చేయాలిగా మేడం. ఇప్పుడు నాకు నువ్వు నమ్మకపో, నాకు సెంటు భూమి లేదు, ఎడన్నా ఉండడానికి ఇల్లు కూడా లేదు. కానీ ఇదే కష్టమే, మా తాతల కాడ నుండి ఇదే కష్టమే. కానీ ఉన్నోనికే ఇస్తారు, ఉన్నోనికే పెడతారు. భూములు ఉన్నోనికే రైతు బంధులు ఇస్తారు, భూములు ఉన్నోనికే మేడం నేను చెప్తాను. భూములు ఉన్నోనికే రైతు బంధులు ఇస్తారు, భూములు ఉన్నోనికే లోన్లు ఇస్తారు. ఏం లేనోనికి ఎవడు లోన్లు ఇయ్యడు, ఎవడు ₹1 ఇయ్యరు. ఓటు వచ్చినప్పుడు మాత్రం దా 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 అని ఫోన్లు వెనక ఫోన్లు చేసి పిలుస్తారు.
అంతే వేస్తాం, ప్రతిసారి వేస్తూనే ఉన్నాం. మొన్న కూడా వేసి వచ్చిన, ఊర్లో ఉంది నాకు ఓటు ఈడ కూడా లేదు, ఆడ వేసి వచ్చిన. కానీ ఆడకపోతే చార్జికి ఇచ్చేటోడు కూడా ఉండడు. వాళ్ళ జేబులు నింపుకుని ఇంకనే ఆడ నడిచి ఎంతసేపు ఉన్న కార్యకర్తలు వాళ్ళు నింపుకుని ఇంకనే, కానీ మా సెంటర్లోకి ఎవడు మేళ అని చెప్తలేను. ఎవడు వచ్చినాక అంతే, అది ఇంత దినం వెళ్ళేదాకా నడుస్తుంది, అవతల ఇంకొస్తుంది. మేడం ఏం గిరాక్ అయితే లేదు. డైలీ మామూలు కాంగ్రెస్ రాకముందు అయితే హాయిగా 800,000 చేసుకుంటుండే. ఇప్పుడైతే 200-300 చేసుకోవాలంటే కూడా చాలా కష్టం అయిపోయింది. ఆడోళ్ళు అయితే బస్ స్టాప్లలో మొత్తం ఫ్రీ బస్సుల మీదనే కూర్చుంటారు, ఆటోలో ఎవరు కూర్చుంటలేరు, అస్సలు ఎక్కుతలేరు లేడీస్. మాది ఒక 200-300 అంటే ఆటో కిరాయి ఏమి తీయాలా, ఆటోలో గ్యాస్ ఏమి ఇప్పియాలా, పిల్లలకి ఏం చదివిపియాలా, ప్రైవేట్ స్కూళ్ళలో ట్యూషన్ ఫీజు, కాలేజ్ ఫీజు, మా తిండి ఖర్చు ఎట్లా వెళ్ళాలి? ఎట్లుంది 120 రోజులు దగ్గర 4 నెలలు పరిపాలన, ప్రజాపాలన అంటున్నారు, ఎట్లుంది? అదే వేస్ట్, కాంగ్రెస్ అయితే వేస్ట్ అంటున్నా మేడం. నేను ఒక టైంకి టీఆర్ఎస్ ఉన్నప్పుడు అయితే మాకు చాలా మంచిగా ఉండే. ఇప్పుడు ఈ ఓలా, ఊబర్ అవన్నీ వచ్చి మొత్తం తలనొప్పి అయిపోయింది. ఇట్లా పెట్టుకొని ఉట్టి ఫోన్లు వీడియోలు చూసుకుంటా కూర్చున్నాం, ఏం గిరాక్ లేదు. మరి ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి, ఏమనుకుంటారు మీ ఆటోలో? ఈ కాంగ్రెస్ అయితే రావద్దు మేడం, కాంగ్రెస్ అయితే రావద్దు. ఆటో వాళ్ళకి ఎవరు మంచిగా చేస్తారో వాళ్ళు వస్తే మంచిగా. ఏదైనా గవర్నమెంట్లు ఇన్ని తిప్పలు పడ్డరా? లేదు మేడం, ఇది ఫస్ట్ టైం ఆటో వాళ్ళది అయితే. మాదైతే ఒక కుక్క బతుకైపోయింది మేడం నిజంగా. మరి అంతా ఆటో అన్నలు అందరూ ఏమనుకుంటారు? కలిసి నలుగురు కూర్చొని మాట్లాడుకొని మీది నడుస్తుందా నాది నడుస్తుందా అని కూర్చుంటారు, మాట్లాడుకుంటారు. ఏమంటారు? అందరి పరిస్థితి అట్లనే ఉందా? అందరిది మేడం. ఎట్లా అంటే ఇప్పుడు మీరు బయట వాళ్ళు ఉన్నారని మేము ఏం చెప్పలేకపోతున్నాం. పిల్లల దగ్గర పోయి అయితే ఏడుస్తున్నాం మేము, తెలుసా? పిల్లలు అంటుండ్రు ఈ ఆటోలైన్ వదిలేయండి. ఇప్పుడు 1997 నుంచి నడిపిస్తున్నాం మేడం. ఇప్పుడు నేను సగం ముసలోనే అయిపోయినా, 47 ఏజ్ నాది. ఇప్పుడు బయట పోతే ఏం డ్యూటీ చేస్తా మేడం? ఏం చేయలేను నేను. పిల్లలకి ఎట్లా పోషించాలా నేను? కానీ ఈ కాంగ్రెస్ అయితే వేస్ట్ అంటున్నా మేడం. నేను వేస్ట్ వచ్చి మా ఆటో కడుపు మీద కొట్టినట్లు అయిపోయింది. మీకేమన్నా డౌట్లు ఉంటే మీకు స్థానికంగా ఉండే నాయకులు ఎవరన్నా వచ్చి తీరుస్తుర్రా? ఎట్లుంది? ఇంతకు ముందు గెలిచిన వాళ్ళు, ఇంతకు ముందు ఇక్కడ సిట్టింగ్ ఎంపీ రేవంత్ రెడ్డి, సో ఇప్పుడు ఆయన సర్కారే నడుస్తుంది, ఆయన సీఎం పదవి. సో అప్పట్లో మీకు అందుబాటులో ఉంటుండేనా ఆయన? లేదు, ఎప్పుడన్నా వచ్చి మీ మధ్యలో కూర్చొని తిరుగుడు, మీకున్న సమస్యల పట్ల స్పందించడం కానీ పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవడం కానీ మన చేసిండు? ఆయన ఎప్పుడు చూడలే. ఎప్పుడన్నా వస్తే గాంధీ పార్క్ మీటింగ్లో చూసడం తప్ప ఎప్పుడు ప్రజలకు వచ్చి మాట్లాడింది ఏముంది? ఆయన ఏమీ లేదు. బస్తీలకు వచ్చి తిరిగి మరి నీకు పెన్షన్ వస్తుందా లేదా, నీ ఏజ్ ఎంత, నీకు సొంత ఇల్లు ఉందా లేదా, ఇటువంటి ఎప్పుడు ఏ రోజు అనుకోలేదు ఆయన. మరి ఇక్కడ పబ్లిక్ ఎట్లుంటదంటే మల్కాజ్గిరిలా అసెంబ్లీ ఎలక్షన్లో ఒక పార్టీని గెలిపిస్తారు, ఎంపీ ఎలక్షన్స్ వచ్చే వరకు ఇంకో పార్టీని గెలిపిస్తారు. మరి ఈసారి ట్రెండ్ ఎట్లుంది? ఏం మాట్లాడుకుంటారు పెద్దోళ్ళంతా కూర్చుంటే? పెద్దోళ్ళంతా కూర్చుంటే ఏం మాట్లాడుతున్నారు అంటే వీళ్ళు వచ్చిండ్రు ఇప్పుడే కదా, మళ్ళీ ఇప్పుడు అన్న పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయి కదా, ఎన్నికల తర్వాత ఏమన్నా చేస్తాడా లేదా, మరి ప్రజాపాలనలో మొన్నటిదాకా పెట్టిన అన్ని అమలు చేస్తాడా చేయడా? ఇంతవరకైతే ఏది లేదు. ఎంక్వైరీ చేస్తానన్నారు. మొన్న మున్సిపల్ ఆఫీస్ పోతే వాళ్ళు ఏమంటున్నారు అంటే మేము ఈ పార్లమెంట్ ఎన్నికలు అయిపోయిన తర్వాత ఎంక్వైరీకి మీ ఇంటికి వస్తాము, వచ్చి అప్పుడు ఆ నమ్మకం అయితే లేదు. పెన్షన్ అప్పుడు మరి కేసీఆర్ ఉన్నప్పుడు ఇట్లా ఎవరికి మొత్తానికి నాయకుడిని చూసి ఓటేస్తారా లేకపోతే పార్టీని చూసేస్తారా? ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో నాయకులు ఎవరెవరు నిలబడ్డారో తెలుసా మీ సైడ్? నాకు ఎవరు తెలియదు. అంటే ఈటల రాజేందర్ బీజేపీ నుంచి నించుండు, ఆయన నించుండు. మళ్ళీ రాగిడి లక్ష్మారెడ్డి అని టీఆర్ఎస్ నుంచి నించుండు, సునీత మహేందర్ రెడ్డి అని కాంగ్రెస్ నుంచి నించున్నారు. సో ఈ పార్లమెంట్ సెగ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే చాలా అత్యధిక ఓట్లు కలిగిన పార్లమెంట్ సెగ్మెంట్ ఇది. సో మీ ఏరియాలో గెలవాలని అన్ని పార్టీలు దాతాలాడుతుంటాయి. సో ఏ పార్టీ గెలిస్తే మీకు కనీసం మీకున్న సమస్యల పట్ల స్పందిస్తుంది అనుకుంటున్నాం? ఇప్పుడు ఏ పార్టీ గెలిస్తే స్పందిస్తుంది అనేది ఎట్లా చెప్తాం? ఇది వచ్చి మొన్ననే వచ్చింది కదా కాంగ్రెస్ పార్టీ, ఇది స్పందిస్తుందో లేదో తెలియదు. కానీ ఇప్పుడు ముందటి పార్టీ ఉంటే స్పందించునేమో. అంటే ఇంతకు ముందు సిట్టింగ్ ఎంపీ ఏమన్నా మీకు పనులు చేసి పెట్టిండా? ఏమన్నా ఇంతకు ముందు ఒక పని చేసిండని ఏమన్నా ఉందా? ఆయన కూడా ఏం చేయలేదు. సిట్టింగ్ ఎంపీ రేవంత్ రెడ్డి సిట్టింగ్ ఎంపీ ఉండే ఇక్కడ ఏమి చేయలేదు. మాకు ఏమి చేయలేదు. ఎప్పుడు మా ఏమన్నా హాస్పిటల్ కట్టించుడు, లేకపోతే ఎక్కడన్నా నీళ్ళ ట్యాంకులు కట్టించుడు కానీ, లేకపోతే ఇంకా మీకు ఏమన్నా హెల్ప్ చేసే విషయాలు అటువంటి అయితే ఈ సర్కిల్లో ఏం లేవు.
ఒక స్కూల్ కాలేజీలు ఏవి లేవు, ఆయన కట్టించినే లేదు, చేసినే లేదు, ఏం లేదు. ఇప్పుడు ఈ ప్రజాపాలనలో పెట్టుకున్న పెన్షన్ కూడా వస్తుందని మరి ఇప్పుడు మార్పు కోరుకుంటున్నారా? ఇప్పుడున్న ప్రభుత్వాన్ని ఎంచుకుంటే బాగుంటుంది అనుకుంటారా? ఏమనుకుంటారు ఇప్పుడు ప్రజలు ఏమనుకుంటారు అంటే పబ్లిక్? నువ్వు నేను ఏమనుకుంటున్నానంటే మార్పు కావాలనుకుంటున్నాం కదా, ఇంత తొందరలో అయ్యే పని కాదు కదా. థ్యాంక్ యూ. ఎట్లుందన్న ఎలక్షన్స్ టైం దగ్గర వస్తుంది, ఎంపీ ఎలక్షన్స్ కనిపిస్తుందా హడావిడి మీ ఏరియాలో? హడావిడి అయితే అసలు లేదు, హడావిడి అసలు లేదు. ఏమున్నా మీడియాలో ప్రెస్ ఇదే ఉంది కానీ పబ్లిక్లో పెద్ద హడావిడి ఏం లేదు. పార్టీ తరఫు నుంచి వాళ్ళ పార్టీ వాళ్ళు చేసుకుంటారు అంతే తప్ప జనరల్ రాగిడి లక్ష్మారెడ్డి బీఆర్ఎస్, కాంగ్రెస్ వచ్చి శ్రీతా మహేందర్ రెడ్డి, బీజేపీ ఈటెల రాజేందర్. ఆ నాయకులందరూ ఇదివరకు పరిచయం ఉన్న వాళ్ళైనా ఇప్పుడేమన్నా ఇప్పుడు కొత్తగా చూస్తున్న వాళ్ళ? స్థానికంగా మీకు లోకల్ అనుకునే నాయకుడు ఎవరు ఇక్కడ? లోకల్ అంటే రాగిడి లక్ష్మారెడ్డి ఆయనే లోకలు. సునీత వేరే పార్టీ మారిన ఆమె, బీఆర్ఎస్ నుంచి వచ్చిన ఆమె. ఈటెల రాజేందర్ అయితే నోటెడ్ పర్సన్, బాగా అందరికీ తెలుసు. కాకపోతే బీజేపీ వచ్చి ఇక్కడ చేసేది ఏముండదు, పెద్దగా సీట్లు కూడా రావు. 4-5 సీట్లు వస్తే రావచ్చు. వస్తే బీఆర్ఎస్ఏ రావాలని మేము అనుకుంటాం. ఎందుకంటే ఆటో డ్రైవర్ల గురించి బాగా ఆలోచించేది. కొంచెం ఈ మధ్య అసెంబ్లీలో కూడా మా గురించి కొట్లాడుతున్నారు. హరీష్ రావు కావచ్చు, కేటీఆర్ కావచ్చు, ఏమైనా కొన్ని స్టెప్స్ చేస్తున్నారు. వాళ్ళు చేస్తే చేయగలుగుతారని మా ఆశ. ఎందుకు ఇంతకు ముందున్న ఎంపీ రేవంత్ రెడ్డి ఇక్కడ ఈ 5 సంవత్సరాల్లో మీకు అందరికి ఏం చేసింది ఏం లేదంటావా? పెద్దగా అయితే ఆయన ఏం చేయలేదమ్మా. ఆయన పార్టీలో దానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చాడు. ఇంకా నెక్స్ట్ అసెంబ్లీ ఎలక్షన్స్ ఉంటాయి కదా, వాటి కోసమే ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చాను. పబ్లిక్ ఏం పెద్దగా చేసింది ఏం లేదు. అట్లాంటిదే ఆయన మాకు పెద్ద రివర్స్ అని ఏమి కాదు కానీ చెప్తూ ఉన్నది అది. సిట్టింగ్ సీట్ మాదే, ఇప్పుడు కూడా మేమే వస్తాము అనేసి వాళ్ళు ప్రచారంలో దూసుకుపోతాము మేము, అది మాదే సీట్ అంటారు. ప్రతి ఒక్కటి ఇప్పుడు అట్లాంటి ప్రెసిడెంట్ సీట్స్ ఉన్నాయి, పోయిన కూడా ఉన్నారు కదా, దానికి దీనికి సంబంధమే లేదు కదా. పనిని బట్టి ఎవరికైనా పనిని బట్టి అప్పుడున్న మూడుని బట్టి పార్టీ ఎట్లుంది అంటే మీరేమనుకుంటారు? నాయకుడిని చూసి ఓటేద్దాం అనుకుంటారా, పార్టీని చూసి ఓటేద్దాం? పార్టీని చూసి వేద్దాం. పార్టీ ఇప్పుడు ఉన్న పార్టీ బీఆర్ఎస్ ఆటో డ్రైవర్లకి కొంచెం అనుకూలంగా ఉంది. ఎందుకే అంత కష్టాలు ఎందుకు అనుభవించు, ఎందుకు 3 నెలల్లోనే టైం ఇవ్వాలి కదా, ఎందుకు విసుగు చెందిరు కాంగ్రెస్ ప్రభుత్వం? ఏం లేదమ్మా, మాకు కొంచెం ఐడియా ఉంది దాని మీద, దాని గురించి చెప్తున్నాం అంతే. మార్పు కోరుకొని మీరు ఓట్లు వేస్తేనే కదా వాళ్ళు. మార్పు కోరితే ఏముందమ్మా, ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ అయితే మొత్తం క్లియర్ బయటపడుతుంది. ఎంపీ ఎలక్షన్స్ వరకే వీళ్ళు అంతా కలిసి ఉన్నట్టు నటిస్తున్నారు నాకు తెలిసి, కాంగ్రెస్ పార్టీ వాళ్ళంతా. తర్వాత ఒక్క నిమిషం అమ్మ, అది సంగతి, అంతకంటే ఏం లేదమ్మా. తర్వాత సో మొత్తానికి మల్కాజ్గిరి ఒక కీలక స్థానంగానైతే మారింది. అందుకే అన్ని పార్టీలు కూడా ప్రతి వ్యూహాలు రచిస్తూ ఇక్కడ గెలవాలని, ఇక్కడ పాగా వేయాలని కూడా సిద్ధపడుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ సీట్ మాదే అనేసి పోటీ పడుతుంటే, ఇక బీజేపీ అయితే ఇక్కడ సత్తా చాటుతామంటుంది. ఇక బీఆర్ఎస్ అయితే అసెంబ్లీ ఎలక్షన్స్లో మేము క్లీన్ స్విచ్ చేసినాం, సేమ్ అదే రిజల్ట్ మళ్ళీ రిపీట్ చేస్తాము, ఇక్కడ జెండా పాతుతామనేసి బీఆర్ఎస్ నాయకులు అంటున్నారు. చూడాలి ఓటర్లు ఇక్కడ ఎవరి జెండా ఎగరవేస్తారు. కెమెరా పర్సన్ తరుణ్తో హరిత, న్యూస్ లైన్, మల్కాజ్గిరి నుంచి.